వివేకానంద రాక్ గార్డెన్ మధ్య ఆ తర్వాత అందరూ కూడా పర్యాటకులు ఎవరైతే వచ్చారో వారంతా సూర్యోదయం చూడడానికి సముద్ర తీర ప్రాంతంలో మొత్తం ఇక్కడ వస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాసులంతా స్థానికులు కాకుండా పర్యాటకులు ఎవరైతే వస్తారో దీన్ని ఒక మెమరీగా ఉంచుకుంటారు. కన్యాకుమారిలో అమ్మవారి దర్శనం ముగిసిన తర్వాత ఇక్కడికి వస్తారు, చూసుకుంటారు. 5 గంటల నుంచి అమ్మవారి దేవాలయం ఓపెన్ అవుతుంది. 6:11 సూర్యోదయం, 6:20 సూర్యోదయం ఈ మధ్యలో జరుగుతుంది. అయితే బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం ఈ 3 సముద్రాలు కలిసే చోట ఇక్కడ ఎర్రమట్టి, నల్లమట్టి, తెల్లని బియ్యంలాగా ఉండేటువంటి మట్టి కూడా ఉంటుంది. వాటితో పాటు సముద్రకు సంబంధించినటువంటి సముద్రంలో ఉండే ఖనిజాలన్నీ కూడా బయటకు కొట్టుకుంటూ వస్తుంటారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పి స్థానికులంతా కూడా వస్తారు. తర్వాత పర్యాటకులు కూడా వస్తారు. ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఆయన అడుగుదాం. ఓకే.